మీకు ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకైతే తెలుసు. మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావుకి తనయుడు, అలాగే మొన్న ఎంపీగా ఏలూరు పార్లమెంటుకి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఉభయ గోదావరి జిల్లా ప్రజలకైతే కొంచెం అవగాహన వ్యక్తి, రాష్ట్రం మొత్తం తెలియకపోయినా. ఎందుకు ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, వైసీపీకి ఒక బుద్ధి ఉంది, అంటే వైసీపీ నాయకులకు ఒక బుద్ధి ఉంది. ఏంటంటే ఏదైనా కేసులో వాళ్ళు అక్రమంగా దొరికారనుకోండి, ఏదో ఒక విధంగా కేసు నుంచి బయటపడటం కోసం వాళ్ళు ఎంతకైనా బరితెగిస్తారు. ఇప్పుడు కానుమూరి సునీల్, పేరు కానుమూరి సునీల్, ఈయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే, మొన్న మద్యం స్కామ్ జరిగింది కదా, ఆ మద్యం స్కామ్లో ఈయన పాత్ర కూడా ఉంది. ఈయన పాత్ర, ఈయన తండ్రి పాత్ర, కీర్తి బహుశా వీళ్ళ భార్య ఆవిడ పాత్ర, ముగ్గురి పాత్ర ఉందని చెప్పి సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఎందులో వీళ్ళ పాత్ర ఉందంటే, దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని కొన్ని జిల్లాలని వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. దానికోసం అదనంగా డబ్బులు వసూలు చేశారు. వాస్తవానికి ఒక్కొక్క ప్యాక్కి 13 రూపాయలు ఎంతలో గతం చెల్లించేదైతే దాన్ని 34-35 రూపాయలకు పెంచుకుని అధికంగా దోచుకునే ప్రయత్నం చేశారు. 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే అది 3-4 పంచుకుంటే అందులో వీళ్ళు కూడా ఒకడు. సో ఉత్తరాంధ్రకి సంబంధించి బహుశా వీళ్ళకి ఇచ్చినట్టున్నారు ఆ సబ్ కాంట్రాక్టు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే దీని మీద గత నెల 10న సిట్టు కేసు నమోదు చేసింది. ఈ రవాణాలో కూడా భారీ స్కామ్ జరిగింది, 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిట్టు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ విచారణ సందర్భంగా వీళ్ళ కంపెనీలు, ఎవరైతే గతంలో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ నిర్వహించిన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలను విచారించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఏంటంటే అందులో ఉన్నటువంటి అవకతవకలు కనుక బయటకు వస్తే ఇది మన మెడకు బలంగా చుట్టుకుంటుంది. కాబట్టి ఈ కేసులో మనం బయటపడాలి అంటే సిట్ అధికారులను మేనేజ్ చేయాలి. అందుకని ఏం చేశారో తెలుసా, ఏకంగా సిట్ అధికారులకు 25 లక్షలు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎవరైతే సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళను మేనేజ్ చేయటం కోసం 25 లక్షల రూపాయల లంచం ఒక మధ్యవర్తికి ఇచ్చి మాట్లాడమని చెప్తే వాడేం చేశాడంటే, సిట్ అధికారులతో మాట్లాడటానికి భయపడ్డాడో ఏమో తెలియదు కానీ ఆ డబ్బులు వాడే నొక్కేసి 25 లక్షలు నేను సిట్ అధికారులకు ఇచ్చి మేనేజ్ చేశాను, మాట్లాడానని చెప్పాడు. తర్వాత వేరే విచారణ సందర్భంగా ఇది బయటకు వచ్చింది కుట్రకోణం. వెంటనే సిట్ అధికారులు ఏం చేశారంటే వీళ్ళకి లంచం చూపారని చెప్పి సునీల్తో పాటు ఆ మధ్య వ్యక్తి, ఈ ఇద్దరి మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఏంటంటే లంచం ఆశ చూపి అధికారులను బెదిరించిన కేసు కూడా వీళ్ళ మీద నమోదైంది. అంటే నేను ఇక్కడ చిన్నది చెప్తున్నా, మిగతా అన్ని పక్కన పెట్టి గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఉలిక్కి పడినట్టుగా మద్యం స్కామ్ జరిగిందా లేదా అని విచారణ చేస్తున్నప్పుడు నువ్వు భయపడి లంచం ఇవ్వాలి అనుకున్నావంటే అర్థం ఏంటి? అందులో నువ్వు స్కామ్లో నువ్వు ఉన్నావనే కదా. మంత్రి కానుమూరు నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు కూడా ఆ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారనే కదా అర్థం. నిజంగా నేను తప్పు చేయకపోతే నేను భయపడను, లీగల్గా ముందుకెళ్తాను తప్ప లంచం ఇవ్వను. కానీ ఎప్పుడైతే లెక్కలు చూడటానికి సిట్ అధికారులు విచారణకు వచ్చారో అప్పుడు వాళ్ళను మేనేజ్ చేయడం కోసం మధ్యవర్తితో డబ్బులు ఇప్పించారు. అది కూడా 1-2 లక్షలు కాదు, నాకు తెలిసి 25 లక్షలు అనేది మొదటి విడతగా. వీళ్ళ జోలికి రాకుండా వీళ్ళ పేర్లు కన్నా సిట్లో పెట్టకుండా ఉంటే ఇంకా అదనంగా ఏమైనా ఇస్తామని చెప్పుంటారు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ మధ్యవర్తి డైరెక్ట్గా ఆ సిట్ అధికారులను అడగలేకపోయాడు. వెళ్ళి మేము లంచం ఇస్తాం, మీరు మా జోలికి రావద్దు, ఎంతో కొంత తీసుకుని మమ్మల్ని వదిలేయండి అని చెప్పలేక ఆ డబ్బులు వాడే తినేసి వీళ్ళతో మాత్రం నేను సిట్ అధికారులను మేనేజ్ చేసేసానని చెప్తే వీళ్ళు గుడ్డిగా నమ్మేశారు. ఆ సిట్ అధికారులు నిజంగానే మేనేజ్ చేసి ఉంటాడు, డబ్బులు తీసుకున్నారు కదా, ఇక మన జోలికి రారులే అని వీడు ఫీల్ అయ్యాడు. బట్ వేరే విచారణ సందర్భంగా అసలు ఈ తతంగం మొత్తం కూడా బయటకు వచ్చింది. అంటే వీళ్ళు పూర్తిగా అవినీతి పరులు, లిక్కర్ స్కామ్లో వీళ్ళ పాత్ర ఉంది అనేది చెప్పడానికి ఉదాహరణ. సాధారణంగా అయితే మనం తేలే వరకు వీళ్ళు స్కామ్ చేశారని చెప్పలేం, ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు లంచం వచ్చి ఏకంగా సిట్ అధికారులనే మేనేజ్ చేసే ప్రయత్నం చేశారంటే ఏ స్థాయికి దిగజారారో చూడండి ఒకసారి. అంటే ఎందుకు వైసీపీ నాయకులు కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళ కేసులు డిలే అవుతున్నాయి అంటే వీళ్ళు అధికారులను ప్రలోభ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఒక్కటే కాదు, ప్రతి కేసు విషయంలో కూడా అధికారులను ప్రలోభ పెట్టి వాళ్ళ పేర్లు బయటకు రాకుండానో లేదా కేసు వేగంగా ముందుకెళ్లకుండానో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ సిట్ అధికారుల దగ్గర వీళ్ళ పప్పు ఉడకల, బండారం బయటపడటంతో వాళ్ళు వెంటనే వదిలిపెట్టల. లంచం చూపారని చెప్పి తీసుకెళ్లి వెంటనే కేసు కూడా పెట్టారు. ఆల్రెడీ
ఇప్పుడు అది సెకండ్ కేసు అనమాట. లిక్కర్ కేసుకి అదనంగా లంచం ఇవ్వజూపారనేది అదనపు కేసు. అంటే వైసీపీ ఎంత నీచాతి నీచులో, ఏ స్థాయిలో తప్పులు చేసి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సిట్టికే లంచం ఇచ్చే కుట్ర, వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ పన్నాగం అని చెప్పి వైకాపా హయాంలో ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్లో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్టికే లంచం ఇవ్వబోయిన వైనమిది. వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన తనయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కానుమూరి సునీల్ కుమార్ సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసిన కుట్ర బట్టబయలైంది. సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ వారిద్దరూ కాకు మునికుమార్ అనే ఒక వ్యక్తికి 25 లక్షలు ఇచ్చినట్టుగా వెల్లడైంది. కేసు విచారణ సందర్భంగా ఈ కుట్రంతా వెలుగు చూసింది. దర్యాప్తు అధికారి సిట్ సభ్యుడైనటువంటి ఆర్ శ్రీహరిబాబు ఫిర్యాదుతో కానుమూరి సునీల్ కుమార్ మీద, అలాగే ఎవరైతే మధ్యవర్తి కాకు మునికుమారులు ఉన్నారో వాళ్ళిద్దరి మీద కూడా విజయవాడలోని సూర్యాపేట పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే మమ్మల్ని కేసు విచారిస్తున్నటువంటి మాకు లంచం ఇచ్చి ఆ లంచం ఆశ చూపి కేసు నుంచి తప్పించాలన్నందుకు గాను లంచం ఇవ్వాలనడం చాలా తీవ్రమైన నేరం. నేను లంచం ఇస్తాను అనడం అనేది చాలా తీవ్రమైన నేరం. అందులోనూ కేసుల్ని మాయ చేయడం కోసం ఇలా ప్రలోభ పెట్టడం అనేది ఇంకా తీవ్రమైన నేరం. సో వెంటనే ఆయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో మోసం నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారనే అభియోగం కింద వారిద్దరి మీద కూడా కేసులు అయితే కట్టారు. సో అసలు ఇది ఎలా బయటకు వచ్చిందో చూడండి ఒకసారి. మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్లలో అక్రమ వ్యవహారాలపై గత నెల ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. కానుమూరి నాగేశ్వరరావు ఆయన తనయుడు కానుమూరి సునీల్ కుమారు, కోడలు కీర్తి అంటే బహుశా సునీల్ భార్య అయి ఉంటుంది, ఈ కేసులో నిందితులు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్టు ఈ నెల 24న సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వ్యవహారాలు చూసే వల్లు సందీప్ అనే వ్యక్తిని విచారణకు పిలిచింది. అంటే ఈ కేసు విచారణ సందర్భంగా ఒక వ్యక్తిని విచారణకు పిలిచింది. ఆ వ్యక్తి పేరు సందీప్. సో సిగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్టు పొందడం కోసం కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ కుమారు ఆయన కోడలు కీర్తికి 9 కోట్లు కమిషన్ ఇచ్చా. మద్యం రవాణా కుంభకోణంలో వారు చేసిన అక్రమాల గురించి బయట పెట్టొద్దని నన్ను బెదిరించారు. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే భావించి దాని నుంచి తప్పించుకోవటానికి కాకు మునికుమార్ అనే ఒక వ్యక్తి ద్వారా సిట్ అధికారులకు లంచం ఇచ్చే పన్నాంగం కూడా పన్నారని చెప్పి సందీప్ చెప్పాడు. సందీప్ ఏమన్నాడంటే, నేను గతంలో వారి నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి 9 కోట్లు లంచం ఇచ్చిన మాట వాస్తవం. ఒకటి. రెండోది, ఇప్పుడు నేను ఏ విషయం బయట పెట్టినా నన్ను విచారణకు పిలుస్తారని వాళ్ళకి తెలుసు. నన్ను ఏమి అడిగినా బయట పెట్టొద్దని నన్ను బెదిరించారు. 2. మూడోది, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండటం కోసం సిట్ అధికారులకు లంచం ఇవ్వటం కోసం మధ్యలో ఒక వ్యక్తిని మునికుమార్ అనే ఒక వ్యక్తి ద్వారా డీల్ సెటిల్ చేశారు. 25 లక్షల రూపాయలు సిట్ అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారని చెప్పి స్వయంగా ఈ సందీప్ అనే వ్యక్తి విచారణలో మొత్తం కక్కేశాడు. వాస్తవానికి ఇతన్ని విచారణకు పిలిచింది గతంలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్నించడానికి. కానీ భయపడి ఏం చేశాడంటే మొత్తం వీళ్ళకి 9 కోట్లు కూడా ఇచ్చాడంట. గతంలో ఇక్కడ చెప్పాడు చూడండి, రవాణా కాంట్రాక్టు సిగ్మా కంపెనీ నుంచి సిగ్మా అనేది ఎంటైర్ స్టేట్ మొత్తానికి ఒక లాజిస్టిక్ హబ్గా ఉన్నటువంటి సంస్థ. సో దాని నుంచి సబ్ కాంట్రాక్ట్లు వచ్చినాయి. సో దాని నుంచి కాంట్రాక్టు పొందడం కోసం 9 కోట్లు లంచం ఇచ్చాడు. వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న లంచం అక్షరాల 9 కోట్లు. కానుమూరి కుటుంబం తీసుకున్నటువంటి లంచం. సో లంచం ఇవ్వాలని 25 లక్షలు అందజేశారు. గత నెల 25న సిట్ అధికారులు కాకు మునికుమార్ను విచారణకు పిలిచి ప్రశ్నించగా అతను మొత్తం గుట్టంతా బయట పెట్టాడు. మద్యం రవాణా కేసులో మా పేర్లు చేర్చకుండా సిట్ అధికారులను మేనేజ్ చేయాలి అంటూ కానుమూరు నాగేశ్వరరావు అలాగే సునీల్ నన్ను కోరారు. సిట్ అధికారులకు లంచం ఇవ్వాలి అంటూ 25 లక్షలు నాకు అందజేశారు. సిట్ అధికారులతో నాకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ వారు నాకు తెలుసన్నట్టుగా సునీల్ కుమార్ను మభ్యపెట్టి అతని నుంచి డబ్బు తీసుకున్నా. వాస్తవానికి ఈడు కూడా ఒప్పేసుకున్నాడు. ఎవరైతే ఈ మునికుమార్ ఉన్నాడో వాడు కూడా ఏమన్నాడంటే, సార్ నిజమే
వాళ్ళు మీకు లంచం ఇవ్వాలని చెప్పి 25 లక్షలు నాకు ఇచ్చిన మాట వాస్తవం. నేను కూడా వాళ్ళకి ఏం చెప్పానంటే సిట్ అధికారులతో నాకు పరిచయాలు ఉన్నాయి, అందులో ఇన్వెస్టిగేట్ చేసే అధికారులతో నాకు పరిచయాలు ఉన్నాయని చెప్తే వాళ్ళు నమ్మి నాకు మేనేజ్ చేయమని లంచం ఇచ్చారని చెప్పి అతను బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఆ డబ్బు సిట్ అధికారులకు ముట్ట చెప్పానంటూ వారికి అబద్ధం చెప్పా అని వెల్లడించారు. అతని నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు అవన్నీ వాస్తవాలేనని ధృవీకరించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానుమూరు నాగేశ్వరరావు, సునీల్ కుమార్ ఈ కేసులో పలువురు సాక్షుల్ని బెదిరించినట్లకు కూడా దర్యాప్తులో గుర్తించారు. సో దీంతో ఎప్పుడైతే ఈ మధ్యవర్తి మునికుమార్ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, ఆ డబ్బులు నేను తీసేసుకున్న మాట వాస్తవం, కానీ సిట్ అధికారులకు ఇవ్వాలా, నేనే తీసేసుకుని సిట్ అధికారులకు ఇచ్చానని వాళ్ళకి చెప్పా. వాళ్ళు కూడా నమ్మారు. కానీ ఇచ్చిన మాట వాస్తవం, 25 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం, మీకు ఇమ్మని చెప్పి ఇచ్చిన మాట కూడా వాస్తవం అని ఎప్పుడైతే మధ్యవర్తి ఒప్పుకున్నాడో దానికి అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సో రిటర్న్గా తీసుకున్నారు, రికార్డుగా తీసుకుని ఆ మొత్తాన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేసే ముందు అతని మీద ఏం చేశారంటే ఇవ్వజూపినటువంటి సునీల్ కుమారు, నాగేశ్వరరావు మీద, అలాగే డబ్బులు తీసుకున్నటువంటి మునికుమార్ మీద, సో వీళ్ళందరి మీద కూడా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇక్కడ అసలు ఏం జరిగిందో చూడండి. సో గతంలో 13 రూపాయలు ఉండేది, వాస్తవానికి మొదటగా రవాణాకి 13 రూపాయలు ఉండే ఒక్కొక్క కేసుకి. తర్వాత ఏం చేశారంటే దాన్ని 34 రూపాయలకి చేశారు. సో కాగితాలపై సిగ్మా లాజిస్టిక్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ అని ఉన్నప్పటికీ కూడా తెర వెనకాల నడిపించింది మాత్రం రాజు కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలే. సో కిరణ్ కుమార్ రెడ్డి అంటే మొన్న దొరికినోడు. సో వారు ముగ్గురు కలిసి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రవాణా సబ్ కాంట్రాక్ట్ను వైకాపా అప్పటి మంత్రి కానుమూరు నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు అప్పగించారు. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాల మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను ఒక్కో జిల్లాకు ఒక్కొక్క వైకాపా నేతకు అప్పగించారు. ఈ క్రమంలోనే సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్ అతని కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేందాక అక్కడ చెప్పాడు చూసారా, నేను సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడం కోసం 9 కోట్లు లంచం ఇచ్చానని. సో ఈయనకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని ఏం చేశాడంటే కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల కాంట్రాక్ట్ కోసం వాళ్ళకి లంచం ఇచ్చాడు. సో అంటే గతంలో కాంట్రాక్టుల పేరుతో లంచం తీసుకున్నారు, అది పక్కన పెడితే ఇప్పుడు విచారిస్తున్నటువంటి సిట్ అధికారులనే ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారారు. దీన్ని బట్టి ఒకటి స్పష్టం, ఇప్పటి వరకు కేసు తేలితేనే కానీ వాళ్ళు దోషం నిర్దోషం మనం చెప్పలేం. కానీ ఇప్పుడు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తికి 25 లక్షలు లంచం ఇచ్చి కేసులో వాళ్ళ పేర్లు పెట్టొద్దు అన్నారు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు తప్పు చేశారు, గతంలో వాళ్ళు అవినీతి చేశారు, స్కాముల్లో ఉన్నారు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒకసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు లాంటిది. ఎప్పుడైతే కానుమూరు సునీల్ లంచం ఇవ్వజూపి సిట్ అధికారులకు దొరికిపోయాడు, దాని మీద కేసు నమోదు చేశారనే వార్త బయటకు వచ్చిందో వైసీపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేయాలి, కవర్ చేయడానికి లేదు. సిట్ అధికారులకు లంచం ఇచ్చి అడ్డంగా దొరికిపోతే తీసుకున్నవాడే ఎస్ నాకు లంచం ఇచ్చి మీకు ఇమ్మన్నారని చెప్పి మధ్యవర్తాడు ఒప్పుకుంటే ఇంకా వాళ్ళు మట్టికి ఏం చేస్తారు. సో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. ఏదేమైనా మొత్తంగా మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావు కావచ్చు, తనయుడికి కావచ్చు, మెడకు కావచ్చు, ఇది బలమైన ఉచ్చుగా మారిందైతే చెప్పొచ్చు.